హాయ్ గైస్ అందరికీ. సో సరదాగా బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అసలు ఆ వీడియోస్ ఏంటి, మేము జస్ట్ ప్రమోషనల్ వీడియో కోసం వెళ్తున్నాము. సో ఆ వీడియోస్ ఎక్కడ తీస్తున్నాము ఏంటి, ఏ ప్లేస్లో ఉంటుంది అనేది మొత్తం కూడా నేను మీకు కవరప్ చేస్తాను. చూద్దాం. మేము బయలుదేరటం జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. మేము ఎక్కడి నుంచి వెళ్తున్నాము ఏంటి, ఎటు నుంచి వెళ్తున్నాము అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. ఇదంతా కూడా మనకి డొంక రోడ్ అంటారు. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకొని లాస్ట్ సెంటర్ వైపు స్టార్ట్ అయ్యాము. లాస్ట్ సెంటర్ దాటిన తర్వాత మేము చుట్టుకుంట సైడ్ వెళ్ళాలి. అటు వెళ్ళాలి అనుకుంటే మనం కంపల్సరీ పట్టాపురం ఫ్లైఓవర్ అనేది అండర్గ్రౌండ్ పాస్ నుంచి వెళ్ళాలి. ఎందుకంటే మనకి శంకరవరాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో అది అప్గ్రేడ్, అంటే కొత్త బ్రిడ్జి కట్టడం కోసం దాన్ని తీసేశారు. సో ఖచ్చితంగా మనం చుట్టుకుంట సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఈ పట్టాపురం బ్రిడ్జి ఏదైతే ఉందో దీని అండర్గ్రౌండ్ పాస్ నుంచి మనం వెళ్ళాలి. ఇన్కేస్ మనం బస్ స్టాండింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ 3 వంతల రూట్ అనమాట, డొంక రోడ్ అంటారు. అటు సైడ్ నుంచి వెళ్ళడానికి మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. మేము చుట్టుకుంట సైడ్ వెళ్ళాలి కాబట్టి సో ఈ అండర్గ్రౌండ్ పాస్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాము. మొత్తం కూడా ఇక్కడ మనకి లైట్లు అవి వేసి ఉంటాయి అన్నమాట, ఒకవేళ చీకటి అనిపించకుండా ఉండటానికి. సో ఆల్రెడీ మేము అండర్గ్రౌండ్ పాస్ నుంచి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం చుట్టుకుంటకి వెళ్ళే రూట్ అన్నమాట ఇది. అంతా కూడా చాలా నీట్గా చేశారు. సో అంతకుముందు చాలా గుంతలుగా అటు ఉండేది ఇది. సో మొత్తం కూడా నీట్గా చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మేము ఎటు వెళ్తాము ఏంటి సో అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుద్ది, చూపిస్తాను నేను మీకు. సో ఇదంతా కూడా మనం చుట్టుకుంట సైడ్ వెళ్ళటానికి రూట్ అన్నమాట. మొత్తం కూడా బైపాస్ రూట్ లెక్క. సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా నీట్గా చేసేసారు. ఆల్మోస్ట్ మనం చుట్టుకుంట దగ్గరలోకి వచ్చేసాము. ఇదంతా కూడా చుట్టుకుంట ఏరియా. సో పక్కన మీకు సర్కిల్ ఉంటుంది. సో ఆ సర్కిల్ వైపు వెళ్ళకుండా మేము ఇటు సైడ్ మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్ అన్నమాట ఇది. సత్తెనపల్లి అటు సైడ్ వెళ్ళే రూటు. సో మేము ఇటు సైడ్ వెళ్తున్నాము. ఎక్కడ దాకా వెళ్తాము ఏంటి అనేది మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను. ఇదంతా ఫ్లైఓవర్ రూట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వచ్చాము, ఏ ప్లేస్కి వచ్చాము అనేది కూడా మీకు క్లియర్గా కాసేపట్లో మీకు అర్థమైపోద్ది. సో ఇదంతా కూడా ట్రాఫిక్ అయింది ప్లేస్ మొత్తం. పక్కన ఎవరో గొడవ పడుతున్నారు. సో ఇక్కడ నుంచి మేము ఇంకొంచెంలో మీకు రివీల్ అవుతుంది. సో మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. దగ్గరలోకి వచ్చామండి. సో ఏ ప్లేస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే నగరవనం అన్నమాట. మనకి పేరించెర్ల దగ్గరలో ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒక పార్క్, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న పార్క్ అన్నమాట. సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను లోపలికి వెళ్ళి. మొత్తం కూడా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. సో పెద్దలకైతే 20 రూపాయలు ఉంటుంది. మనకి పిల్లలు కానీ ఎట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే సో 10 రూపీస్ ఉంటుంది. సో ఆ పీపుల్స్ కనపడుతున్నారు కదా, అక్కడి నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వాలన్నమాట. సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇదంతా లోపల ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా మనం ఏదైనా ఫొటోస్ కానీ, సో మంచి ఫొటోస్ దిగడానికి కానీ, ఏదైనా చిన్న వీడియోస్ కానీ ఇట్లాంటివి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో మేము ఇక్కడ జస్ట్ ప్రమోషనల్ వీడియోస్ షూట్ చేద్దామనేసి వచ్చాము. ఇదంతా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది పార్కు. మనం ఫొటోస్ కానీ ఏమన్నా మంచి క్లిప్పింగ్స్ కానీ తీసుకోవాలన్నా కానీ కూడా సో చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా నీట్గా ఉందన్నమాట పార్క్ కూడా. సో ఇదంతా కూడా ప్లేస్ అక్కడిది. ఇక్కడి నుంచి మనం కొంచెం పైకి, ఈ ఏరియాలో కొంచెం పైకి వెళ్తే ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్లో డిగ్గింగ్ చేయడానికి ఉంటుంది పైన రోప్ ద్వారా అన్నమాట. ఈ నుంచి అవతలకి వెళ్తే చిన్నపిల్లలు ఆడుకునే ప్లేసెస్ అన్నమాట. చిన్నపిల్లలు ఆడుకునేవి ఐటమ్స్ కానీ అవన్నీ కూడా మీకు ఆ ఏరియాలో ఉంటుంది. సో మా ఫ్రెండ్ స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్నాడు. నేను ప్రమోషనల్ వీడియో చేసే టైంలో ఈ వీడియో తీయడం మర్చిపోయాను.
కాకపోతే ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. చిన్నపిల్లల్ని కానీ మీరు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు బాగా ఆడుకుంటారు. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో చేసింది నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.